అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం రేపు ఉదయం ఆ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మిని ప్రతి ఇంటికి ఆహ్వానించాలని కోరుకుంటూ మీ జీవిఆర్. అందరికీ నమస్కారం. నేను ఈరోజు చాలా సంతోషంతో మీ అందరితో నా గురించి, నేను చేస్తున్నటువంటి వ్యాపారం గురించి కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను 2000 సంవత్సరం నుంచి ఎల్ఐసి ఏజెంట్గా పనిచేశాను. ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. తర్వాత కాలేజీ చదివేటప్పటికే ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసుకుంటూ 2006లో డిగ్రీ తర్వాత వ్యాపారాన్ని ప్రారంభించా, జీవీఆర్ అని చెప్పేసి కుప్పంలో. తర్వాత కొన్ని 2008 నుండి షేర్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి డీమ్యాట్ అకౌంట్లో ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. ఈ సమయంలో కొన్ని అప్ అండ్ డౌన్స్ రావడం, వ్యాపారాల్లో నష్టాలు రావడం, కొంత తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు పడడం జరిగింది. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని అన్నింటినీ తట్టుకుంటూ ముందుకెళ్తున్నా. ముందుకెళ్ళడమే కాదు, నేను చేస్తున్నటువంటి ఈ షేర్ మార్కెట్ బిజినెస్లో నేను యాంజిల్ 1లో సబ్ బ్రోకర్గా అఫీషియల్గా జాయిన్ అవ్వడం, నన్ను యాంజిల్ 1 సబ్ బ్రోకర్గా ఆథరైజ్ చేసి నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని నా ఫేస్బుక్ ద్వారా, నా వాట్సాప్ల ద్వారా మిత్రులందరికీ తెలియజేశాను. అదేవిధంగా ఈ విషయాన్ని మీకు యూట్యూబ్ ద్వారా కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. మామూలుగా సంపాదన అనేది ఒకే విధంగా, ఒకే దారిలో, ఒకే ప్రయత్నంలో మనం ఎంచుకుంటే ఆ ప్రయత్నంలో విఫలమైనామంటే చాలా బాధలు పడతాం. ఆ బాధలు నాకు తెలుసు. ఎందుకంటే నేను 2002 నుంచే చదివేటప్పుడే, ఇంటర్మీడియట్ నుంచే చాలా బాధలు పడుతూ, అప్ అండ్ డౌన్ చూస్తూ, అన్నీ చూస్తూ వస్తున్నా. కాబట్టి మిత్రమా, ప్రతి ఒక్కరూ కూడా వ్యాపార మార్గాల్ని ఒకటి కంటే ఎక్కువగా, అంటే మనకు ఆదాయం వచ్చే మార్గాల్ని ఒకటే మార్గం కాకుండా 2-3 రకాలుగా ఎంచుకుంటే మంచిదని నా ఉద్దేశం. షేర్ మార్కెట్ అంటేనే లాస్ వస్తుంది, అందరూ నష్టపోతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తా ఉంటారు. మన పెద్దోళ్ళు కూడా అదే చెప్తా ఉంటారు, న్యూస్ పేపర్లో అదే చెప్తా ఉంటారు. షేర్ మార్కెట్ ఇంచుమించు గ్యామ్లింగ్ లాంటిదే అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. కానీ షేర్ మార్కెట్ గ్యామ్లింగ్ అయితే దాన్ని మన భారతదేశ ప్రభుత్వం అనుమతిస్తుందా? గ్యామ్లింగ్ అయితే దానికి ఎందుకు అనుమతిస్తుంది? ఈరోజు కాదు, ముందు నుంచే కూడా. కానీ మన గవర్నమెంట్ అనుమతించింది అంటే అది గ్యామ్లింగ్ కాదు. దాంట్లో మనం ఎలా కొనుగోలు చేయాలి, ఎలా అమ్మకం చేయాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయకూడదు, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి, ఇలాంటివి తెలియక తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బు సంపాదించాలనే కసితో, ఆతృతతో నష్టాలు పాలవుతుంటారు. ప్రతి దాని గురించి మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి. జనరల్గా ఏది నేర్చుకోకుండా ఎర్నింగ్ అనేది రాదు. ఎట్లా వస్తుంది ఎర్నింగ్? అట్లా ఒకవేళ వచ్చింది అనుకోండి, గుడ్డిగా అది నిలబడదు. ఎందుకంటే నేర్చుకుంటూనే
నిలబడుతుంది. మీకు ఒక ఉదాహరణ, ఇంతకుముందు 'కౌన్ బనేగా కరోడ్‌పతి' అని అమితాబ్ బచ్చన్ గారు జరిపేటప్పుడు ఒక వ్యక్తికి సుమారు చాలా పెద్ద డబ్బొచ్చింది. ఒక సామాన్యునికి చాలా ఎక్కువ కోట్లలో డబ్బొస్తే తను ఏం చేయాలనో తనకు పూర్తిగా ఆ డబ్బుని ఎలా వినియోగించాలో తెలీదు. ఎందుకంటే పెద్ద స్టార్‌డమ్ వచ్చేసింది తనకి. ఆ స్టార్‌డమ్‌తో బంధువులు, ఫ్రెండ్స్, ఫంక్షన్‌లు అన్నీ ఎక్కువైపోయినాయి. ఆ డబ్బుని ప్రాపర్‌గా వాడే విధానం తెలియక మొత్తం పోగొట్టుకొని పూర్వం ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితికి మళ్ళా తనొచ్చాడు. కాబట్టి మనం డబ్బుని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ షేర్లు కొనాలి, ఏ షేర్లు కొనకూడదు, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయకూడదు. కొంతమంది ఉంటారు. కొంతమంది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. తన దగ్గర ఎంత ఉంటే అంత. ఆ ల్యాండ్స్ కొంత పెరుగుతుంది, మరలా పెరుగుతుంది. ఎప్పుడు ల్యాండ్స్ పెరుగుతూనే ఉంటుంది అనేది మన పూర్వీకుల నుండి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా జరుగుతూ ఉండేది అది. బంగారం కొంటారు. బంగారం కూడా పెరుగుతూనే ఉంటుంది. అలాగే షేర్లు కూడా పెరుగుతూనే ఉంటుంది, తగ్గుతూనే ఉంటుంది. కొంత పెరగంగానే అమ్మేయడం, కొంత తగ్గంగానే అమ్మేయడం. ఇలా ఆత్రపడినప్పుడు మాత్రమే ఎందుకు ఇది ఈజీగా అమ్మేస్తాం, కొనేస్తాం అంటే ప్రతి ఒక్కరికి యాక్సెస్ ఉంటుంది కాబట్టి స్పాట్ డిసిషన్స్ వితిన్ సెకండ్‌లో తీసుకొని ఆతురపడి కొనుగోలు చేయడం, అమ్మకం చేస్తుంటారు. దాని నుంచి నష్టాలు వస్తా ఉంది తప్ప ప్రాపర్‌గా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ నష్టాలు రాదు. దయచేసి మిత్రమా, మీరందరూ ఒకటి గుర్తుంచుకోండి. మనం అమ్మేటప్పుడైనా, కొనేటప్పుడైనా మనం ఎంత కొంటున్నాం, మనం ఎంతకు అమ్మాలి, మనకి ఎంతొస్తే చాలు అనే స్టాప్ లాస్ అనే దాన్ని మీరు మెయింటైన్ చేస్తే మాత్రమే మీరు దీంతో వృద్ధి చెందుతారు. స్టాప్ లాస్ అంటే మనం ఒక షేర్ విలువ రూ. 100 ఉంది. మనం రూ. 100 ఈ విలువ గల షేర్‌ని రూ. 95 వచ్చేటప్పుడు కొన్నామనుకోండి. 100, రూ. 10 వస్తే నాకు చాలు అమ్మేసేయ్ అని చెప్పడం. లేదు అంటే మనకొచ్చే ప్రాఫిట్‌ని రూ. 15 ప్రాఫిట్ వస్తేనే అమ్మేయడం. లేదు స్టాప్ లాస్‌లో మన షేర్ రూ. 95 కొన్నాం. రూ. 110 వస్తే అమ్మేయమన్న మనము ఈ రూ. 95 షేర్‌ని రూ. 85 రాంగానే అమ్మేస్తే కొంత లాస్‌తో మనం బయటొచ్చేయడం. ఇలా స్టాప్ లాస్‌గా సెట్ చేసుకుంటే షేర్ మార్కెట్‌లో ముందుకెళ్ళేకి మంచి అవకాశం ఉంటుందని నా మనవి. అంతేకాకుండా జీవితంలో కూడా ఈ స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటానంటే ప్రతి మనిషికి కూడా ఒక స్థాయి వరకు పెరిగిన తర్వాత ఎక్కడో అక్కడ ఎవరితో మనం ఎంత ఉండాలి, వీళ్ళతో మనం ఏ స్థాయి వరకు వెళ్ళాలి, ఏ స్థాయి తర్వాత వీళ్ళతో మనం కంటిన్యూ కాకూడదు. ఎందుకంటే మనం బర్డెన్ అనే వరకు వెళ్ళకూడదు, లెకేజ్ కాకూడదు, ఎప్పుడు ఎదుటోళ్ళకి భారం కాకూడదు. ఆ స్థాయిలోనే మన విలువేంటో మనం స్టాప్ లాస్ లాగా గుర్తించుకొని మనం ముందుకెళ్ళాలి. ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే ఏదైనా కొంతవరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అది బోర్ అనిపించడమో లేదా ఇంకా బాగుంది అనిపించడమో ఉంటుంది. అది మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఇంకా కంటిన్యూ కావాలనేది మనం తెలుసుకోవాలి. దయచేసి మీ అందరికీ నా విన్నపం, ప్రతి ఒక్కరూ మా లాగిన్‌లో జాయిన్ అవ్వండి. మీ అందరికీ కూడా నేను నా లాగిన్ ఐడిని ఇస్తాను. యాంజిల్ వన్‌లో మీరు లాగిన్ అయితే మా ద్వారా మేము ఎక్స్‌పర్ట్‌ని తెప్పించి మీకు అందరికీ కూడా ట్రైనింగ్‌లు ఇప్పిస్తాం. మీ అందరికి కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలనో ఇక్కడే మన కుప్పంలోనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా మేము ఏర్పాటు చేస్తాం. ఆ బాధ్యతలు మేము తీసుకుంటాం. ఆ ఎక్స్‌పర్ట్స్‌ని తెప్పించి మీ అందరికీ ట్రైనింగ్ ఇప్పిస్తాం. దయచేసి మిత్రమా, మీరందరూ కూడా డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. కానీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత చేయకూడదు అనేది మీ ఇష్టం. ఎవరిని డబ్బు ఇంత ఇన్వెస్ట్ చేయని నేనైతే చెప్పను. ఎందుకంటే వాళ్ళ స్తోమత. కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోమని ఎందుకు చెప్తా ఉన్నానంటే నీకు బ్యాంక్ అకౌంట్ ఎంత అవసరమో డీమ్యాట్ అకౌంట్ కూడా అంతే అవసరం. డీమ్యాట్ అకౌంట్ ఉంటే నువ్వు షేర్లు కొనుగోలు చేయొచ్చు. అందుకోసం మాత్రమే చెప్తున్నా. మీకు నేను చెప్పే విషయాలు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి. మీ ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్‌తో నేను సమాధానం చెప్పేకి రెడీ. 24/7 అంటే రాత్రి 10 తర్వాత కాదు. పొద్దున్నే 6కి ముందు కాదు. రాత్రి 10కి ముందు, పొద్దున్నే 6 తర్వాత మీరు ఎప్పుడైనా కాల్ చేయండి. నేను మీకు సమాధానం చెప్పేకి రెడీగా ఉంటాను. నాకు తెలిసిన జ్ఞానంతో. నాకు తెలిసిన దాన్ని మీకు చెప్తాను. తెలియని దాన్ని తెలుసుకొని చెప్తాను. జై హింద్. మీ జీవీఆర్. థాంక్ యూ. బై బై.